ఎవరు వస్తున్నారా? అమ్మయ్యా, నవ్వేశావా? అయితే ఇక నుంచి మాట్లాడుతున్నట్లేగా. ఇంకొకసారి ఇంట్లో ఉండి లేనని చెప్పు, గొంతు పిసుకు చంపేస్తాను. ఈ డబ్బులు తగ్గేంత వరకైనా ఉండరా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నా మనసులో ఉండదురా. వాడిని ఎలా వదిలేసి వచ్చారా? వాడు మనం అనుకున్నంత సామాన్యమైన మనిషి కాదన్నా. ఇదిగో తిరగబడి మా అందరినీ ఎలా కొట్టాడో చూడన్నా. అప్పటికి మేము వాడిని వెనక నుంచి దొంగ దెబ్బ తీసామన్నా. కాసేపు ఆగితే అక్కడే వేసి వచ్చేవాళ్ళం. ఈ లోపు ఎవరో వచ్చారన్నా. ఎవరో వచ్చారని ఊపుకుంటే వెనకొచ్చేస్తారా? వాడిని అక్కడే చంపి రావాల్సింది కదరా. నువ్వే కదరా ఎవరికి తెలియకుండా చంపాలని చెప్పావు. వీళ్ళు వెళ్ళి వాడిని చంపితే ఎవరు గుర్తుపట్టరా? అది ప్రాబ్లమేగా. కానీ వాడు తప్పించుకున్నాడు కదరా, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. వాడి మీద అటాక్ జరిగిందని తెలిసిందనుకో, వాడి మీద పోలీసులు నిఘా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా? గట్టి దెబ్బే తగిలిందన్నా. బహుశా ఏదో హాస్పిటల్లో చేర్చే ఉంటారన్నా. వెళ్ళండి రా. వాడు ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడ వెతికి చంపేయండి రా. జాగ్రత్త, ఇది మర్డర్ అని అసలు తెలియకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆడు మాత్రం బ్రతకూడదు. వాడిపోతే ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. వెళ్ళండి రా. పదండ్రా. ఓకే బాయ్. ఏంటి ఛార్జింగ్ పెట్టలేదా? అలా ఎలా గుద్దామని ఎన్నిసార్లు అడిగినా చెప్పవేమే? చెప్పడం ఎందుకు? ఎలా అని మళ్ళీ నీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించమంటావా? నిజం చెప్పు. కారు వాణ్ణి ఏడిపించారని వెళ్లి గుద్దావు కదూ? అవును. కాకపోతే నా కాలు ఫ్రాక్చర్ అవుతుందని అనుకోలేదు. లేకపోతే దాదాపు 2 కిలోమీటర్ల నుంచి నాకు బీట్ కొడుతూ వస్తున్నాడు రాస్కెల్. ఆ విజయ్ గాడి విషయంలో దెబ్బతిన్నా ఇంకా నీ పద్ధతి మారదా? అబ్బా, నువ్వు నోరు ముయ్యవే తల్లి. మమ్మీ విన్నదంటే మళ్ళీ క్లాస్ పీక్తుంది.
హలో అమ్మా సంధ్య, నేను సంధ్యని కాదండి, వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. హలో, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను. సంధ్య జావా నేర్చుకుంటానని జాయిన్ అయింది. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. రేపటి నుంచి తన్ని రమ్మని చెప్పండి. హలో, అలాగేనండి, చెప్తాను. ఉంటానండి. అలాగేనండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడో పరిచయం అయిన గొంతులో ఉంది. ఎవరిదై ఉంటుంది? అమరేక, ఏం ఆలోచిస్తున్నావు? భోంచేద్దామా? అలాగే ఆంటీ, నేను వాళ్ళని పిలుచుకొని వస్తాను. సంధ్య, ఏంటమ్మా? మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. మీ సార్ ఫోన్ చేసినట్టున్నారు. రేపటి నుంచి కొత్త బ్యాచ్ మొదలవుతుందట, నిన్ను రమ్మన్నారు. అలాగా, సరేనమ్మా. అన్నట్లమ్మా, నీకు విషయం చెప్పలేదు. ఏంటి? ఆ రోజు తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరో కాదమ్మా, ఇన్స్టిట్యూట్లో ఉండే సరే. అవునా? అవునమ్మా. ఆయన అక్కడ చూసి నేను షాక్ అయ్యాను తెలుసా. ఆయనే నాకు జావా నేర్పించేది. ఓ, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను. సంధ్య జావా నేర్చుకుంటానని జాయిన్ అయింది. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది.
రేపటి నుంచి తన్ని రమ్మని చెప్పండి. ఉంటానండి. అమ్మా రేఖ, ఏంటంటీ? నువ్వింకా నిద్రపోలేదా? ఎంతసేపు పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సమయానికి పడుకోలేదన్నా, నిద్ర రాలేదన్నా, మనసులో బాధో ఆందోళనో ఏదో ఒకటి ఉంటేనే అలా జరుగుతుంది. చెప్పమ్మా, నీ మనసులో ఉండేది బాధ, ఆందోళన? జ్ఞాపకాలాంటి. గతం జ్ఞాపకాలుగా మారిపోయాక అవి గుర్తు చేసుకున్న ప్రతిసారి మనసుకి బాధ, ఆందోళన వస్తూనే ఉంటాయి. నీ జ్ఞాపకాలలో ఎవరు కనిపించారు? ఇంకెవరు? రఘు. రఘునా? తన్నింకా గుర్తు చేసుకుంటున్నావా? ఎలా మర్చిపోవాలంటీ? తను నాకు తాళి కట్టిన భర్త, నన్ను ప్రేమించిన మనిషి. తనని నేను ఎలా మర్చిపోతాను? ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి కదమ్మా. అది కేవలం నీ వైపు నుంచే ఉంటే ఎలా? గౌరీని వెతుకుతాను అని వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు ఇటువైపు కన్నెత్తి చూశాడా? కనీసం ఫోన్ చేసి మాట్లాడా? ఇద్దరు పిల్లల్ని కని నీ మానాన నిన్ను వదిలేసి వెళ్లిపోయిన మనిషి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇందులో తన తప్పే ఉందా ఆంటీ? నేనే కదా తనని గౌరీ కోసం బతకమన్నాను, నన్ను మర్చిపోమని చెప్పాను. నేను చెప్పిందే చేశాడు. ఇందులో తన తప్పే ఉంది? చూడు రేఖ, గౌరీ నా కూతురు, నీకంటే ఎక్కువ బాధ్యత నాకుంది. రఘు గౌరీని వెతుకుతూ వెళ్ళటం నాకు తెలుసు. కాని వెళ్ళి ఇన్నాళ్లైనా కనీసం ఒక్క ఫోన్ చెయ్యాలనిపించలేదు అంటే వాళ్ళని ఏమనాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యుంటారు, కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడ్డానికైనా రాలేదు. తను రాలేదు సరే, కనీసం గౌరీకైనా బుద్ధుండద్దు? నా కోసం ఇంత త్యాగం చేసిన మనిషి రేఖ తను ఎలా ఉందో ఏమైందోనని ఒక్కసారైనా పలకరించిందా? వాళ్ళు తిరిగి రావాలని, నాతో మాట్లాడాలని నేను కోరుకోలేదాంటీ. వాళ్ళెక్కడున్నా బావుండాలనే కోరుకున్నాను. వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ ఇదిగో నువ్వే ఇంకా వాళ్ళని తలుచుకుంటూ ఇలా ఉన్నావు. చూడమ్మా, నువ్వింకా ఏమి ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఏమిట్రా
మంచం దిగద్దు ఒట్టే బయటకు వచ్చావు అది కాదు కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటాను తాతయ్య. మాట్లాడుకు నువ్వు. ఇగో ఇది పట్టుకో ముందు. తాత రా కూర్చో కూర్చో. రే ఏదైతేనే మొత్తానికి నిన్ను 6 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంచగలిగాను. అవునా నాన్న, నువ్వు ఇలాగే నాతో పాటు ఉండిపోవచ్చు. ఆశ ఎలా ఏమిటి? ఆశపడకూడదా? అందుకు నాకు అర్హత లేదా? అర్హత లేదని కాదు, నువ్వు నీ కూతురు గురించి నా దగ్గర మాట్లాడను అని చెప్పు, నీతోనే ఉంటాను. మరి మాటివ్వు. అబ్బా అలా కొట్టావేంటి తాత? మరి కొట్టకేవి చేయాలరా? రే నిన్ను మాట్లాడుతాను చెప్పు. నువ్వు మీ అమ్మని ఎందుకు నా ద్వేషించాలి? నాన్న జీకే, మీ అమ్మ నిన్ను పోలీసులకు పట్టించింది అనే కదా? నాకు తెలుసురా, తెలుసు. కానీ ఒరే పిచ్చోదావా, ఒకవేళ మీ అమ్మ నిన్ను పోలీసుల దగ్గరికి పంపించకపోయినా నువ్వు ఆ మాస్టారుని చంపినందుకు గాను పోలీసులు వచ్చి నిన్ను తీసుకుపోయిండేవారు తెలుసా? ఆ విషయం నాకు తెలుసు. మరి తెలిసి ఎందుకురా మీ అమ్మను అలా ద్వేషిస్తావు? నేను ద్వేషిస్తున్నానని మీరెందుకు అనుకుంటున్నారు? మరి అయితే మీ అమ్మతో కలిసి ఉండొచ్చుగా, ఎందుకు ఉండవు? ఏమో, నాకిష్టం లేదు. అయినా మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా రేఖ మా అమ్మే అయితే నన్ను గౌరీ అమ్మకెందుకు ఇవ్వాలి? ఆ తర్వాత నన్ను ఎందుకు కొట్టాలి? ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. నేను ఎంత మర్చిపోదామనుకున్నా ఏదో ఒకటి గుర్తుకు వస్తూనే ఉంటాయి. ప్రతి దానికి ఒక కారణం ఉంటూ ఉంటుందిరా. మీ అమ్మ రేఖని కన్న తల్లి ఉండి గౌరీకి ఎందుకురా అప్పచెప్తుంది? అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పచెప్పింది. అప్పుడు అనేది ఊహ తెలియని వయసురా. అవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఏమో తాత, అవన్నీ నాకు తెలీదు. నాకు మాత్రం ఆవిడతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అలా కాదురా తాత, నా మాట విను. ఇదిగో రేపు నా పుట్టినరోజు వస్తోందిగా, కాబట్టి
మీ అమ్మ తప్పకుండా వస్తుంది. తను రాగానే నా కళ్ళ ముందే నువ్వు మీ అమ్మతో మాట్లాడు. మీ ఇద్దరు హాయిగా తల్లి కొడుకుల్లా కలిసి ఉంటే చూస్తే నాకు తృప్తిగా ఉంటుందిరా. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నీ మనసులో ఇలాంటి కుట్రలుంటాయని తెలిసే నేను నీ దగ్గరికి రాంది. ఎందుకు తాతయ్య, నా మనసు చిన్నప్పుడే విరిగిపోయింది. అది నువ్వు అతికించాలని చూడకు. అలా అనుకురా తాత, నా మాట విను. నేనిక్కడ ఉండటమే తప్పు. వస్తాను. ఆగురా, ఒక్కసారికి నా మాట వినరా. నేను వినను తాత. ఇంకోసారి ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడను అంటేనే ఉంటాను, లేదంటే నీ దారి నీది, నా దారి నాది. అలాగా? అయితే వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళైతే నా కూతురి తర్వాతే నువ్వు, కానీ నీ తర్వాత నా కూతురు కాదురా. నీ కోసం నా బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో నీకే తెలుసురా. నాకు మాత్రమే తెలుసు. నా కూతురిని ద్వేషించేవాడు నాకు శత్రువే. చెప్పరా ముసలోడా, చెప్పు చెప్పు.